ప్రైజ్ లాడండి. దేవుని నామములో అందరికీ శుభాలు కలగాలని ఈ పునరుద్ధాన దినమందు దేవుని వేడుకుంటున్నాను. దేవుని తెలుసుకున్న బిడ్డలు, తెలుసుకుని వారు అందరికీ కూడా దేవుని నామములో శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్నది చరణం పాడుకున్న తర్వాత మనం మాట్లాడుకుందాం. సరిపోల్చలేము దేవుని యొక్క క్రియలు కానివ్వండి, ఆయన కానివ్వండి, ఆయన రూపం అవ్వచ్చు, ఆయన మాట అవ్వచ్చు, ఆయన పనులు అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఆయనతో ఎవరిని కూడా మనం పోల్చలేం. అటువంటి పాట అండి. పాట నాకు చాలా అంటే హత్తుకునే పాటలు ఉంటాయి కదా మన హృదయానికి కొన్ని, అటువంటి పాటలో ఒక పాట అన్నమాట. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా క్షమించేదెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని యొక్క ఉచితమైన కృపలో మన అందరం సజీవులుగా ఈరోజు 9వ తారీఖు నవంబర్ మాసంలో మనం అందరం ఈ వీడియోస్ చూడడానికి అవ్వచ్చు, చక్కటి పాటలు వినడానికి, దేవుని పరిశుద్ధతలో మనం అందరం దేవుని నామములు ఎదగడానికి దేవుడి చేసే సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న మాట, మరి నా యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మరి అన్యురాలని దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన యొక్క వీడియోస్ చేయాలి, అన్ని చోట్లకి నా వీడియోస్ వెళ్ళాలని నా తలంపు. అయితే వంటలకు కానీ వేరే వేరే నవ్వుతా జోవియల్స్ చేసే వీడియోస్కి, మరి అలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చాలా రకాలుగా, అంటే ఒక్కొక్కరే ఒక్కొక్క రకంగా ఉంటాయి. అయితే ఈ లోకంలో దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారంటే ఎక్కువ మామూలు వాటికి ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా దేవుని వాక్యానికి ప్రాముఖ్యత తక్కువగా ఇవ్వడం చూస్తున్నాను. కానీ మనం దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలండి. ఎందుకంటే మనం సృష్టించిన సృష్టికర్తను మనం తెలుసుకోవాలి, ఆయన మాటలు మనం వినాలి. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్స్ కొట్టి షేర్ చేయమని అడుగుతున్నాను. నాకు అన్యులు కూడా రండి చాలామంది నాతో మాట్లాడుతూ, అమ్మా నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానమ్మా, ఇంకో ఫోన్ ఉందో నాకు, అందులో కూడా నేను చేసుకుంటాను అంటున్నారండి. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఈ విషయంలో. మరి క్రైస్తవులు చాలామంది ఉన్నారు, మరి అటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుల్లో ఎదుగుతున్నటువంటి వారు, దేవుని తెలుసుకున్నటువంటి వారు ఈ విషయంలో మరి నాకు సహకరిస్తే బాగుంటుందని ఉంది. ఏం లేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొచ్చి దీనివల్ల డబ్బులు కూడా ఎక్కువేం ఖర్చు అవ్వవు. కానీ దేవుని వాక్యం వినటానికి, దేవుని మాటలు వినటానికి మరి అందులో మనకు మేలు జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అందుకే అడుగుతున్నాను. మరి మీకు ఇష్టమైతే దేవుని వాక్యం వినడానికి నావి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అనేక చోట్లకి నా వాక్యం వెళ్ళాలనే ఆలోచన తప్పితే అంతకంటే ఏం లేదు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.